నంద్యాల జిల్లా నందికొట్కూరులో యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై వినూత్నంగా నిరసన తెలిపారు. మార్కెట్ యార్డులోని రైతు సేవా కేంద్రాన్ని వారం నుంచి తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. యూరియా స్టాక్ అయిపోయిందని చెబుతూ ఉన్నారని ధ్వజమెత్తారు. మొక్కజొన్న, మిరప పంటలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా సరఫరా చేస్తూ ఉన్నారని మండిపడుతున్నారు. చిన్న సన్నకారు రైతులను పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. అన్ని రైతులకు అందరికీ గిరిజనులు కావాలి. పెద్ద పెద్ద నాయకులకు సంచులు పోతున్నాయి, మాకు మాత్రం లేవు. లోన్లు పోతున్నాయి సార్. మేము ఏం చేయాలి? పొలాలు ఎండబెట్టుకోవాలా? మేము నీళ్లు లేకుండా వర్షాలు పడతాయి. ఇప్పుడు మందు లేదు. వాళ్ళ వెంట మేము ఎలా వస్తే రేపు సాగు లేవంటున్నారు సార్. సాగు లేవంటున్నారు. సోమవారం పోయిన వారం చెప్పిన సోమవారం రమ్మంటే వచ్చిన వేళ మళ్ళీ ఇప్పుడు ఎవరు ఆఫీసర్లు ఒక్కరు కూడా లేరు. లేవంటున్నారు, ఉన్నారు కానీ లేవంటున్నారు. 1026 112 బస్తాలు ఉంది. డిఏపి 240 బస్తాలు ఉంది. యూరియా స్టాక్ పెట్టినాము, వాళ్ళు పంపిస్తామన్నారు. ఇంతవరకు 3 రోజులు అయింది, పంపించలేదు. లేదు ఏమంటే మొన్న 1026 బ్యాలెన్స్ ఉంది, డబ్బులు కట్టాలంటే 5 బస్తాలకు ఒక 1026 ఇస్తున్నాం. 5 యూరియా బస్తాలకు ఒకటి. శనివారం నుంచి ఎదురు చూస్తున్నాం మేము కూడా రైతులకు ఇవ్వాలని. డిఎం సార్ని అడిగితే పంపిస్తున్నాం అన్నారు. ఇంతవరకు డిఓ రైజ్ కాలేదంటే మేము చేయండి.